తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది మేడం. కాకపోతే బీద వాళ్ళ ఇంట్లో కొలు కొడతా ఉన్నారు కదా, దాని గురించి కొంచెం బాధ అనిపిస్తుంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి సీఎం సారు ప్లానింగ్ మాత్రం అనుకుంటున్నా, మూసీ నది చుట్టుపక్కల కొంచెం అంతా అక్కడ క్లీన్ చేసుకుని అక్కడంతా పరిసరాలంతా కొంచెం నీట్గా పెట్టేసి దాన్ని ఏమన్నా ఫ్యూచర్లో ఏమైనా దాని ప్లానింగ్ అంటే అది టూరిజం ప్లేస్ లాగా చేయాలనుకుంటున్నాం అనుకుంటున్నా. ఆయన ఏదైనా ప్లానింగ్ ప్రకారం చేస్తున్నామని అనుకుంటున్నా ఇది ఈ భూషణ్ గురించి. అంటే కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ మీకు ఎలా అంటే ఏ బెట్వీన్ అంటే ఏం చెప్తారు అసలు? కేసీఆర్ గవర్నమెంట్ ఒక రకం వస్తే చాలా వరకు అయితే ఆయన డెవలపింగ్ బాగానే చేశారు కేసీఆర్ ప్రభుత్వం కూడా. కాకపోతే వాళ్ళ మీద ఒకటి ఏంటంటే కుటుంబ పరిపాలన బాగా దోసుకున్నారు అనే ఆలోచన పబ్లిక్ లో కొంచెం ఉండే. కానీ కొన్ని పనులు వస్తుంటే ఇవి చాలా వరకు కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగా చేసినట్టు అనిపిస్తుంది. కొంతవరకు ఇట్లా పబ్లిక్ లో టాయిక్ ఏంటంటే కొంచెం కుటుంబ పరిపాలన దాని గురించి అట్లా ఉంది కొంచెం. చూడండి రేవంత్ రెడ్డి పైన వచ్చి కొన్ని రోజులు కదా, అంటే కొన్ని రోజులు కాలే కదా, 10 నెలలు గడిచాయి, ఇంకా 2 నెలలు అయితే సంవత్సరం గడుస్తుంది. ఆయనలో మీరు గమనించిన మార్పులు ఏంటి, అసలు మీకు నచ్చిన అంశాలు ఏంటి? అంటే ఆల్రెడీ కేసీఆర్ సార్ చాలా వరకు డెవలపింగ్ బాగానే చేసిండు. ఈయన కూడా ఒక ముద్ర ఉండాలి కదా, హైదరాబాద్ లో డెవలపింగ్ చేసిన రేవంత్ రెడ్డి. ఆయన ప్లానింగ్ కోసమే ఈ మూసీ నది పక్కన ఉన్న వాటి ప్రకారంగా కబ్జా అంటే గవర్నమెంట్ ల్యాండ్ అంతా క్లియర్ చేస్తున్నట్టున్నాడు. అంటే ఆయన దాన్ని మూసీ నది ఏమన్నా చేయాలని నేను అనుకుంటున్నాను. నా ఆలోచన అంటే ఆయన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆ ప్లానింగ్ ఉండొచ్చు. అంటే ఆయన ముద్ర కూడా ఉండాలి హైదరాబాద్ లో.